కట్టుకున్నవాడు మొగుడవుతాడు అనుకుంటే యముడయ్యాడు అని అంటోంది సరోజ. సొంత ఇంట్లోనే పని మనిషిలా బ్రతుకుతున్నాను అని బాధపడుతోంది. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని వచ్చిందో తన్నే అడిగి తెలుసుకుందాం. ఫ్యామిలీతో ఫుల్ టార్చర్ అవుతుంది. మా హస్బెండ్ ప్రతిరోజు కూడా తాగేసి వచ్చేసి టార్చర్ చూపిస్తున్నాడు ఫుల్. సో ఎప్పటి నుంచి కొట్టడం లాంటివి జరుగుతున్నాయి ఇవన్నీ? పెళ్ళైన సంవత్సరం నుంచి కూడా తిడుతూనే ఉంటారు, కొడుతూ ఉంటారు, స్మోక్ చేసి సిగరెట్స్ తో కాల్చడం, డ్రింక్ చేసి వచ్చి కొట్టడం అవి చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో అత్తమావి ఉంటారా, లేదంటే మీ ఇద్దరు సెపరేట్ గా ఉంటారా? అత్తయ్య మామయ్య ఇద్దరు ఉంటారు. వాళ్ళ ముందు కొట్టడం లాంటివి చేస్తారా? చేస్తారు, అయినా పట్టించుకోరు. గారంగా పెంచారు, కోడల్ని కొట్టినా తిట్టినా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ అబ్బాయికి. మీ పేరెంట్స్ కూడా అల్లుడికే సపోర్ట్ చేస్తున్నారు. ఏదైనా సరే సర్దుకుంటూ పోవాలి అని అంటారు పేరెంట్స్. సరే నిన్ను చంపేసినా పర్లేదా మీ పేరెంట్స్ కి? అంతే కదా, నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుందమ్మా? మీకు ఎవరో సపోర్ట్ చేయకపోతే మీరు సూసైడ్ అటెంప్ట్స్ చేస్తారు, మీరు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మీరు సూసైడ్ చేసుకుంటారు. అప్పుడు పర్లేదా మీ అమ్మా నాన్నకి? అంటే పెళ్ళయ్యాక అన్ని సర్దుకుంటూ పోవాలి అని అంటారు. నాకు నిన్ను నమ్మబుద్ధి అవ్వట్లా. అది నిజమా కాదో కూడా తెలియట్లేదు, నేను చూస్తే నాకు అలా అనిపించట్లేదు.